ఇందులో కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఇది ప్లాస్టిక్ పిఎల్ఏ సార్, టీపీఓ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట, రబ్బర్ అనమాట ఇది. అలాగే మనకి ఇప్పుడు మెటల్స్ కూడా వచ్చేసినాయి సార్, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఐరన్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ ప్రింట్ చేసే ప్రింటర్స్ కూడా వచ్చినాయి. అలాగే ఫుడ్ కూడా ప్రింట్ చేస్తున్నారు సార్ యూఎస్లో. ఆర్గాన్స్ కూడా ట్రై చేస్తున్నారు సార్, ట్రయల్స్ అవి జరుగుతుంది. సెల్స్ అవి బిల్డ్ చేసి ఆర్గాన్స్ అవి ట్రై చేస్తారు. అంటే ఈ మిషన్ కాస్ట్ ఇది 40,000 సార్, ఇది 80,000 అట్లా ఉంటుంది. ఇంకా కాన్ఫిగరేషన్ ఇంకా మనం ప్రైస్ పెట్టే కొద్దీ ఇంకా మంచిగా వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు ఇది సింగిల్ ఫిల్మెంట్ ఉంది కదా సార్, ఇంకో ప్రింటర్స్లో ఒక 4-5 ఫిల్మెంట్స్ కలర్స్ కూడా వస్తాయి అనమాట. మనకు కావాల్సిన స్ట్రక్చర్ అట్లా డిజైన్ వి హావ్ పుట్ మనం డిజైన్ లైట్ వచ్చిందంటే నార్మల్ మనకి ఆర్జీబీ వాల్యూస్ ఉంటాయి సార్, కలర్స్. ఇప్పుడు నేను ఒక కలర్ పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసుకుని దాంట్లో చూసుకుంటే ఈ బ్యాక్వర్డ్ జరుగుతుంది, ఈ టైర్ ఫార్వర్డ్ జరుగుతుంది. ఇంకా కలర్ చేంజెస్ కొద్ది దాని వేరియేషన్ మారుతుంది. లెఫ్ట్ రైట్ అసలు సెన్సార్స్ ఎలా యూజ్ చేస్తాము, రియల్ లైఫ్లో మన సెన్సార్ గన్స్ అంటే ఏంటి, సెన్సార్స్ అంటే ఏంటి, అలా వాళ్ళు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. అసలు ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, వీటిని అసలు మన బ్రెయిన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్. మనకి ఇప్పుడు హ్యాండ్ రేస్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్తో మూవ్మెంట్ చేయండి. ఒక కంప్యూటర్ అసలు ఇలా వర్క్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి సార్, సి, జావా, పైథాన్. అసలు లాంగ్వేజెస్ అంటే తెలియదు. ఇప్పుడు బీటెక్ వాళ్ళకి కూడా ఎందుకు చేస్తామో ప్రోగ్రామింగ్ తెలియకుండా పోయింది. కానీ ఇప్పుడు స్కూల్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు సార్. 10 years ఏజ్ ఉన్న అబ్బాయి కూడా ప్రోగ్రామింగ్ చేస్తాడు హైదరాబాద్లో, కానీ వీళ్ళకి తెలియట్లేదు. ఎవ్రీవన్ ఆర్ క్యాపబుల్, బట్ దాని యూజ్ కేసెస్ తెలిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఫర్దర్గా వాళ్ళు నేర్చుకుంటారు కదా సార్. సో దీనిలో ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నాము సార్? ఇది ఐస్ మూవ్ సార్, నార్మల్గా మనం ఐస్ బిల్డ్ చేస్తాం కదా సార్, సేమ్ ఆ టైప్లోనే ఇది ఐస్ మూవ్ పెట్టాం. ఇందులో ఎలాంటి మోటార్స్ వాడతాము? నార్మల్ మోటార్స్ కాకుండా సర్వో మోటార్స్ అవి వాడతాం సార్. ఇందులో ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ప్రతి మూమెంట్ మనకు వస్తుంది సార్. ఇంకో డైరెక్షన్ నుంచి సిగ్నల్ వస్తున్నట్టే కదా, అర్థమైందండి చెప్పింది. అది డ్రోన్స్. నెక్స్ట్ ఇవి 3D ప్రింటింగ్ మిషన్స్, అక్కడ కనిపిస్తున్నాయి రెండు. ఆ 3D మిషన్, ఈ డిజైన్స్ మొత్తం ఆ 3D ప్రింటింగ్ మిషన్ తోటి డిజైన్ చేసుకోవచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ బేస్ చేసుకుంటాం. హోలోగ్రామ్ చెప్పింది అన్న, ఆన్ చేయలేదు చేస్తాం. స్పెషల్ ఎగ్జిబిషన్స్ కానీ, సైన్స్ రిలేటెడ్ మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సైన్స్ మేళా కూడా పెట్టడం జరుగుతుంది. అందులో మీరు చూస్తే యూజువల్లీ ద కాన్సెప్ట్స్ ఆర్ సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, సోలార్ సిస్టమ్, మ్యాగ్నెటిజం, ఇలా డిఫరెంట్ మీరు చదువుకున్న కాన్సెప్ట్స్ మాత్రమే యూజువల్లీ మీరు రిలేట్ చేసుకునేవారు. సో ఇప్పుడు ఈ బస్ లో ఉండే కాన్సెప్ట్స్ దీస్ ఆర్ బియాండ్ యువర్ టెక్స్ట్ బుక్స్. ప్రెసెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ లో ఇవి కవర్ ఉండవు. మోస్ట్లీ దీస్ ఆర్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఇవి ప్రెసెంట్ ఆల్రెడీ చాలా వరకు వాడుతున్నారు, బట్ ఇంకా దీనికి ఎక్స్పాన్షన్ ఇన్ ద ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ కాన్సెప్ట్స్ వాడుకొని మన రియల్ లైఫ్ లో ఎక్కడెక్కడ వాడచ్చు అనేది కూడా చాలా మంది ఇంకా థింక్ చేస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ వాడాలని కూడా ఆలోచిస్తున్నారు. అండ్ దీనికి ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా స్కోప్ ఎక్కువ ఉంది. సో అలా ఈ 6-7 మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని డిజైన్ చేసుకుంటూ చాలా చక్కగా ఈ బస్ ని ఆర్గనైజ్ చేశారు. So I'm very happy that Flow team has come to Jungam, and that too maximum strength to the school is one of the school in the Jungam Gravity. So definitely ikkada students andaru kuda definitely use cheskuntaru. I hope if you are having more time, so we have 12 mandals. So mandal level kuda if you park this bus in one of the nearby places, in all these schools we definitely schedule ichi oka particular time ee school a particular time class school ani petti anni schools ni kuda maximum కవర్ చేసుకుంటే డెఫినెట్ గా జంగాం డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ కూడా, పిల్లలందరికీ కూడా సైన్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఐ హోప్ దేర్ ఇస్ ఎ పాజిటివిటీ. ఐ రిక్వెస్ట్ ద ఫ్లో టీమ్ టు వర్క్ ఆన్ దట్ ఆల్సో. బట్ మీరు చూసే ఉంటారు ఎంతమంది రోబో సినిమా చూశారు. మీకు ఇప్పుడు చూసే హైదరాబాద్ కానీ వేరే మల్టీప్లెక్సెస్ కానీ ఇక్కడ వేరే ప్లేసెస్ వెళ్తే వర్చువల్ రియాలిటీ క్రికెట్ ఉంటుంది. వర్చువల్ రియాలిటీ క్రికెట్ ఇక్కడ నిలబడతాడు, వర్చువల్ రియాలిటీ బాక్స్ ని హెడ్ కి తగిలించుకుంటాడు, బాల్ వేసినట్టు అతనే చూసుకుంటాడు. హ్యాండ్ మూవ్మెంట్, బాల్ ఎలా ఆడాడు, ఎంత కొట్టాడు, అవన్నీ కూడా ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ ప్లే గ్రౌండ్.
వితౌట్ ఎనీ గ్రౌండ్ ఇది వర్చువల్ రియాలిటీ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వర్చువల్ రియాలిటీ అది రన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. తెలుసా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే? ఎవరు చెప్తారా చూసిన వాళ్ళు?